అందరికీ నమస్కారం. నూజివీడు పట్టణంలో మీ అందరి యొక్క ఆదరాభిమానాలతో జరుపుకుంటున్నటువంటి మా కోట హరికథా ధనకళాపీఠం గుంటూరు వారి హరికథా త్రిమూర్తుల జయంత్యోత్సవంలో ఈ సంవత్సరం ఇక్కడ సంకల్పించి జరిపించుకునే అవకాశం మాకు హరికథా త్రిమూర్తులు సర్వదేవతలు కలిగజేశారు. ఊళ్ళోని ప్రజలు, ముఖ్యంగా మా మోహన్ గారు, మా కృష్ణప్రసాద్ గారు వాళ్ళందరూ చక్కగా సహకరిస్తున్నారు. నిన్న చక్కగా హరికథా గానం జరిగింది. అందరూ హరికథాకళను చాలా చక్కగా ఊహించిన దానికంటే వికృతంగా ప్రజలు ఆశీర్వదించారు, అభినందించారు, అభిమానిస్తున్నారు. మూడో రోజు, ఆఖరి రోజు అయినటువంటి ఈరోజు ఈసారికి హరికథా త్రిమూర్తుల ఉత్సవాల్లో మూడో రోజు జ్యోతి ప్రజ్వలన చేసి మా కార్యక్రమాన్ని చక్కగా ప్రారంభం చేయటం, పూజార్చన చేసి తర్వాత హరికథ వైశిష్యాన్ని, వైభవాన్ని గురించి తెలుసుకోవటం రోజు చేసుకునేటువంటి చక్కని కార్యక్రమం. ఎంతోమంది పెద్దలు ఇచ్చేస్తున్నారు. నిన్న ఉన్నటువంటి వచ్చిన వాళ్ళందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేశాను. ఎందుకంటే ఇవాళ రోజున హరికథ కార్యక్రమానికి ఎంత తక్కువ జనాలు వస్తున్నారంటే చెప్పాలంటే ఒక చోట బాధతో అనిపిస్తుంది. అటువంటిది ఈరోజు ఈ ఊళ్ళో చక్కగా విజయవంతం చేయడానికి వచ్చినటువంటి మీ అందరికీ కృతజ్ఞతలు. సత్యనారాయణ గారు ప్రముఖ ఆయుర్వేద వైద్యులు, నాకు ఈ ఊరు వచ్చినప్పటి నుంచి ఒక పరిచయస్తులు. వారు ఇచ్చిన చక్కని వ్యాసాలను నేను తరగతి గదిలో, పాఠశాలలో విద్యార్థులకు ఎన్నోసార్లు ఉపయోగించుకున్నా. నా తోటి ఉపాధ్యాయులు ఉన్నారు, మా సోమప్రసాద్ గారు పురకాలను చక్కని ప్రధానోపాధ్యాయులు, మా సోదరి చాలా సంతోషాన్ని చూస్తే మా ఉదయలక్ష్మి శ్రీశాయి నవావతార విభవం శ్రీ సత్యసాయీశ్వరం సర్వజ్ఞం ప్రణమామి. సముదతమహం సత్యం శివం సుందరం. ఆత్మీయులైన మీ అందరికీ భగవానుని కృపా కటాక్షలు పుష్కలంగా లభించాలని కోరుకుంటున్నాను. నేను 10 నిమిషాలు మాట్లాడుకున్నాను. నేను ప్రసంగించేటువంటి హరికథా ప్రాభవం గురించి చాలా తక్కువగా ఉంటుంది. ఏమంటే ఇంత దూరం ఇద్దరు సమర్థులైనటువంటి పండితులు అదే విషయాన్ని శీర్షికలు వేడి ఉన్నారు. మీకు చాలా విషయాలు తెలిసి ఉంటాయి. నేను ఆత్మీయంగా చెప్పాల్సింది, చెప్పగలిగింది మా పెదనాన్న గారి గురించి. అంటే మీరు అనుమతిస్తే నేను చాలా తక్కువగా 2 అది కూడా ఈ హరికథ గురించి ఆయన చెప్పినటువంటి మధ్య చెప్తారు. చెప్పిన తర్వాత చెప్పడం వచ్చేస్తారు. సమయాన్ని దాటకూడదు. ఇంతమంది నిరీక్షిస్తున్నది నా ప్రసంగం వినడానికి కాదు. నాకు తెలుసు ఆ విషయం, మొదటి నుంచి నాకు అలవాటే. ఎక్కువ తీసుకుంటే ఎలా వినాలి, ఇబ్బంది పడకూడదు. తప్పదు ఎక్కడి నుంచి వచ్చేటువంటి పేరు ఇచ్చేయండి. అంచేత మీరు ఆముష్యాలు అవునీ పెద్ద మీదదే. నేనేం చదువుకున్నాను, నా వల్ల చదువుకోలేదు. అది విన్నానంటే ఏదో కొంచెం మాటలు గుర్తుండిపోయాయి. కొంత కృషి చేశాను. మంచి కుమారుడిని కలిగి ఉండడం ఆ తండ్రి యొక్క పుణ్యం. ఆయనకు ఒక పేరు ఉన్నదండి, పుత్రి. ఆయన పుత్రి, వీరు ఆముష్యాయుడు. ఈ ఇద్దరు కలిపి మధురలో సత్యనారాయణ శాస్త్రి గారు నాకు ఒక మాట చెప్పారు. అముష్య పుత్రత అది ఇది కలిపేశారు. తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఒకరికొకరు తగినటువంటి వారు లోకాన్ని ఉపకారం చేస్తుంటే దాన్ని అనుష్ఠపుత్రత అంటే అర్థం చేసుకున్నాను.
ఆ ముఖ్యమంత్రి ఇక్కడ నాకు అనిపిస్తుంది. కాబట్టి నేను కృతజ్ఞతలు కూడా చెప్పాలి. నా పని ఏదో చేసుకుంటూ పోతే ఎలా ఉంటుంది, ఈ హడావిలో దిగిపోయేటప్పుడు ఇది మర్చిపోతాను నేను. ఏమండి ఏదో మాట్లాడుతున్నాం. మరి ఈ వేదిక మీదకి మాట్లాడడం అనేటువంటిది కూడా నేను ఎన్నడో మాట్లాడవలసింది. ఇది ఇక్కడ మాట్లాడమన్నారు, నన్ను గిరీష్ మాట్లాడమన్నాడు, కాసేపు మాట్లాడండి ఇక్కడ అన్నారు. నా ఆసక్తత ఎప్పుడేం జరుగుతుందో తెలియదు. నేను ఇబ్బంది పడి వాడిని ఇబ్బంది పడడం ఎందుకు, అనవసరం కదా. అంచేత నేను రాలేనని చెప్పాను. అలాగే రామసూరి అవి రెండు కాసేపు చెప్పండి ఏదో ఉంటుంది. వాడు అక్కడ కొన్నాళ్ళు వెళ్ళాను, 6 సంవత్సరాలు కల్పవృక్షం చదివాను అక్కడ ఆ రాముని సన్నిధిలో. మన వారందరూ ప్రోత్సహించడం వల్ల పూర్తి చేశాను. అయినా నేను రాలేనండి అన్నాను. 2 నెలల క్రితం మాత్రం సెప్టెంబర్ 21 తప్పనిసరి కాలేజీకి వెళ్ళాను. ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళడం లేదు. ఒకరికి మాట ఇచ్చి కరపత్రంలో పేరు వేసిన తర్వాత కూడా మానేసి నమస్కరించండి బాబు రానని చెప్పాను. ఎప్పుడు నా జన్మలో కరపత్రంలో పేరు వచ్చిన తర్వాత రానని చెప్పింది లేదు. ఏం చేస్తాం, కాలపురుషుడికి అందరూ శిరసావహించవలసింది. ఏమండి ఇంకో విషయం కూడా చెప్పాలి. చెప్పిన తర్వాతే మరి 2 విషయాలు చెప్తాను. ఇంకో విషయం ఏమిటంటే, ఈనాడు నన్ను బ్రతికించినటువంటి ఎందరికో కల్పవృక్షమై ఆశీర్వదించినటువంటి జీవన మార్గం చూపించినటువంటి ప్రత్యక్ష భగవాన్ శ్రీ సత్యసాయినాథుడి యొక్క జన్మదినం. మేము కృతజ్ఞతగా జీవిస్తాం. ఆయన యొక్క కరుణ లేకపోతే నేను ఇక్కడ ఉండేవాడిని కదా, ఈనాడు బతికేవాడిని కదా. నేను నాకు తెలుసా విషయం. ఎన్ని ఇబ్బందులు పడ్డాను, అన్నింటి నుంచి బయటకు వచ్చేసాం. ఏదో నలుగురు చేత మంచి అనిపించుకున్నాం, మంచి అనిపించుకోవడం కానీ మంచిగా ఉంటున్నాం. జన్మదినోత్సవం నాడు ఈ విషయం మాట్లాడటం ఒకటి, అప్పుడే వారు చదివి ఉండడం ఒకటి, మీరు పిలవడం ఒకటి, ఈ వేదికకి వెళ్ళాలి, ఇవన్నీ కూడి మాట మర్చిపోయి వస్తానన్నా. ఆయన పంపించారు. ఏమంటే ఆయన యొక్క పరమమైనటువంటి అనుగ్రహం పెద్దనాన్న గారి మీద ఉండదండి. పరమమైనటువంటి అనుగ్రహం. వీరు ఈ విధంగా తమ హరికథ గాన ప్రస్థానాన్ని కొనసాగిస్తూ 40 హరికథలు రాశారు. పారమార్థిక రామాయణం అని 10 హరికథల్లో రామకథ చెప్పారు. 34 హరికథల్లో మహాభారతం చెప్పారు. దేశభక్తుల గురించి చెప్పారు. మిగతా పేరు చెప్పను నేను. యోగుల గురించి చెప్పారు. భగవాన్ శ్రీశ్రీరామ వారి జీవిత చరిత్ర చెప్పారు. స్వామి జ్ఞానానంద వంటి అణుశాస్త్రవేత్త యొక్క కథ రాశారు. అది ఇది అని కాదు, ఓ చమత్కార భరితమైనటువంటి పేరాభట్టు పళ్ళి రాశారు. నవ్వుల సుకులు రాశారు. వీరు చదివినటువంటి పద్యాలకు హాస్య బ్రహ్మ భగుడిపాటి కామేశ్వరరావు గారు వెరగబడి నవ్వేట. అవన్నీ ఉదాహరణ దగ్గర వైపు చెప్పను. హాస్య బ్రహ్మనే నవ్వింపజేశారు. అలాగే జరిగిందండి. అది ఒక దృక్కోణంలో చూస్తే అది ఆయన యొక్క లక్షణం. రెండవది, ఇంట్లో శిష్యులను పెట్టుకుని ఆయన హరికథలు నేర్పారు. గురువు ఆయన గురుకులం నిర్వహించారు. వారికి ఇంట్లో వసతి ఏర్పరిచారు. అన్నపానాలు చూశారు చాలా మందికి. కుదిరినటువంటి వారికి ఈ నరసాపురం పట్టణంలో వారాలు ఏర్పరిచారు. ఆ వారాలు పెట్టేటువంటి వారికి ఇబ్బంది ఇస్తే వాడిని ఇంట్లో పెట్టుకున్నారు. మా పెద్ద తల్లి గారు, మా అమ్మని నేను అడగను, మా పెద్ద తల్లి గారు శ్రీమద్ అజ్ఞాన ఆదిభట్ల నారాయణ దాస్ గారు. అటు సంగీతం, ఇటు సాహిత్యం సమయంగా తూర్చిన త్రాసు నారాయణ దాస్. ఆయన జీవితం మహోజ్వలమైన జీవితం. నేను విజయనగరం మహారాజా వారి కళాశాలలో 76లో చేరినప్పుడు మొదట నేను ఎవరు
చూడాలనుకున్నాడంటే ఎవరు కాదు, ఆయన లేరు, ఆయన ఇల్లు చూడాలన్న అనుకుంటే నేనున్న గదికి పక్క వీధిలోనే నారాయణ దాస్ గారికి. నా అదృష్టం ఏంటంటే నారాయణ దాస్ గారు చదివిన మహారాజా వారి కళాశాలలో నాకు పాఠాలు చెప్పే అవకాశం కలిగింది. నారాయణ దాస్ గారు, గురజాడ అప్పారావు గారు, గిడుగు రామమూర్తి పంతులు గారు, వారు ముగ్గురు సహాధ్యాయులు. భావాలు వేరైనా స్నేహం మాత్రం వాళ్ళని కలిపి ఉంచింది. ఎవరి రంగంలో వాళ్ళు ప్రతిభావంతులు. అయితే నారాయణ దాస్ గారు విజయనగరం మహారాజా వారి కళాశాలలో మెట్రిక్యులేషన్ చదువుతున్నప్పుడు ఆ ఊరికి చెన్నపట్నం నుంచి ఒక ఆయన వచ్చారు. చెన్నపట్నం అంటే మద్రాసు, మళ్ళా చెన్నై. ఆయన పేరు నాయుడు గారు. ఆ నాయుడు గారు వచ్చి పక్క వీధిలో కానుకుర్తి వారి వీధి అంటారు, ఆ వీధిలో కానుకుర్తి వారి ఇంట్లో ఆయన కథ చెప్పాడు. ఆ కథ ధ్రువ చరిత్ర. పాట, ఆట, ఆ మధ్యలో మోత, అవన్నీ చూశాడు. గజ్జల ఘలంఘల. బాల్యంలో ఎక్కడో చెన్నపట్నం నుంచి వచ్చిన ఒక నాయకుడు చెప్పినటువంటి కథ విని నేను కూడా ఇలా ఏదైనా చెయ్యాలి. అయితే ఈయన ఆ రాత్రి కూర్చుని ఒకటే అనుకున్నాడు, ఆయన సంగీతం, సాహిత్యం, నృత్యం, అభినయం ఈ నాలుగు కలిపి ఒక సమాహార కళా స్వరూపాన్ని తయారు చేసుకొని నేను హరికథలు చెబుతాను అన్న అంకురార్పణ ఆ రోజు జరిగింది. సభా సరస్వత్యై నమో నమః. వాసుదేవ కథా ప్రశ్న పురుషాం స్త్రీం పునాతి వక్తారం ముఖ్యకం శ్రోతృన్ తత్పాద అన్నారు వ్యాస భగవానుడు శ్రీమద్ భాగవతంలో. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ఆది మధ్యాంతరహితుడు, సచ్చిదానంద స్వరూపుడు, అనంత కళ్యాణ గుణనిలయుడు అయినటువంటి పరమాత్మ యొక్క కథా ప్రస్తావన ఎక్కడైతే ఏ పవిత్ర స్థలంలో అయితే జరుగుతుందో ముగ్గురు పవిత్రులు అవుతారట. ముగ్గురు అంటే 3 ఇంటూ ఎన్నైనా పెట్టుకోవచ్చు. అదేంటో మీకు వివరంగా చెప్తాను. చెప్పేటువంటి వాళ్ళు శ్రీమన్నారాయణుని యొక్క దివ్య కథా భాగాన్ని, అలాగే సాక్షాత్తు కైలాసవాసుడైనటువంటి ఈశ్వరుని యొక్క కథా భాగాన్ని, ఆయన భక్తుల చరిత్రలను ఇక్కడ అందిస్తూ ఉన్నారు మహనీయులు. హరికథలు చెప్పడంలో ద్రష్టలు. అటువంటి ఈ పవిత్ర స్థలంలో వక్తారం చెప్పేటువంటి వాళ్ళు పవిత్రులు అవుతారు. పృచ్ఛకం, అయ్యా మాకు ఈ పరమాత్మకు సంబంధించినటువంటి భగవద్ గుణ వైభవాన్ని అందజేయండి అని అడిగేటువంటి వాళ్ళు. శ్రోతృను, వినడానికి వచ్చినటువంటి వాళ్ళు అందరూ కూడా పవిత్రులు అవుతారు. ఏ విధంగా? తత్పాద సలిలం యథా విష్ణు పాదోద్భవేదంగా, శ్రీమన్నారాయణుని యొక్క దివ్య పాద కమలముల నుండి ఏ గంగా నది అయితే ఉద్భవించి ఇంతకు ముందు సగర చక్రవర్తి యొక్క మనములైనటువంటి 60,000 మందిని పునీతులను చేసిందో, అలాగే దివి నుండి భూమికి నదిని రప్పించినటువంటి భగీరథుణ్ణి ఏ విధంగా పునీతుల్ని చేసిందో, వీళ్ళు పుణ్యాత్ములు వీళ్ళు పాపాత్ములు అనే తేడా అనేది చూపకుండా తనలో స్నానం ఆచరించడానికి వచ్చేటువంటి సమస్త జనాన్ని కూడా ఏ విధంగా పవిత్రుల్ని చేసిందో, చేస్తూ ఉన్నదో ఆ విధంగా ఇక్కడ అటువంటి
అద్భుతమైనటువంటి హరికథా గానం జరుగుతూ ఉన్నందుకు చాలా పరమానందంగా ఉన్నది నాకు. ఎందుకంటే ఆ భగవం గురించి ఎంతో కొంత నేను తెలిసినటువంటి వాడిని. నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. శ్రద్ధావాన్ లభ జ్ఞానం తత్పర సంయతేంద్రియః జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అచిరేణాధిగచ్చతి. ఇక్కడ అఖండమైనటువంటి జ్ఞాన సంపదని పంచిపెడుతూ ఉన్నారు మహనీయులు. ఎవరైతే శ్రద్ధ కలిగి వింటారో తప్పనిసరిగా, పైగా సంయతేంద్రియ ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండాలి. పరమాత్మ భగవద్గీతలో స్పష్టంగా చెప్పారు, ఇంద్రియ నిగ్రహం కలిగి ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఆ భగవద్ గుణవైభవాన్ని, లీలలను, భక్తుల యొక్క వింటారో సంయతేంద్రియ, అలా ఆ వాళ్ళు పరమోత్కృష్టమైనటువంటి శాంతినిట అచిరేణాధిగచ్చతి, చాలా తక్కువ కాలంలోనే పొందుతారట. అటువంటి